యాక్చువల్లీ హిందీతో పాటు తెలుగులో కూడా వదులుతారేమో అనుకున్న 'కేసరి చాప్టర్ 2' మూవీ. కానీ వదలలేదు. ఒకసారి తెలుగు డబ్బింగ్ ట్రైలర్ ఎలా ఉందని చెక్ చేశా. దెబ్బకి ఒరిజినల్ హిందీలోనే షో స్టార్ట్ చేశా. అక్షయ్ కుమార్ వాయిస్ తెలుగులో అస్సలు బాలేదు. ఇది నిన్న రాత్రి చూశాను జియో హాట్‌స్టార్‌లో. చూశాక ఒక్కటే అనిపించింది. అసలు థియేటర్‌లో ఎందుకు చూడలేదా అని. ఆ స్టోరీ టెల్లింగ్, క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, మ్యూజిక్ అన్నీ భలే ఉన్నాయి. నాకైతే నచ్చింది మూవీ. ఎమోషనల్ అండ్ ఎంగేజింగ్ కోర్ట్ రూమ్ డ్రామా. ఎక్కడ ఏవి పేలాలో అవి కరెక్ట్‌గా పేలాయి. ఇదొచ్చేసి 2019 కేసరి మూవీకి స్పిరిచువల్ సీక్వెల్. అంటే అది వేరే, ఇది వేరే. హిస్టారికల్ మూవీ అండ్ అక్షయ్ కుమార్ మెయిన్ లీడ్ కావడంతో అలా పెట్టారు టైటిల్. అంటే 'ఆర్య' అండ్ 'ఆర్య 2' ఎలాగో అలా అనుకోవచ్చనమాట మీరు. 2 స్టోరీస్ వేరే వేరే. చాప్టర్ 1 అండ్ 2. చాప్టర్ 1 భలే ఉంటది. చూడకపోతే చూడండి అది కూడా. చాప్టర్ 2 విషయానికొస్తే జలియన్ వాలాబాగ్ మాసేకర్ గురించి ఉంటుంది. ఆ సంఘటన అండ్ తర్వాత కోర్టులో జనరల్ డయర్ టీమ్‌కి అండ్ నాయర్‌కి జరిగిన వాదనల చుట్టూ ఉంటది. అసలు ఏం జరిగింది ఇదంతా మీరు ఇందులో చూడొచ్చనమాట. ఇదొచ్చేసి 'ది కేస్ దట్ షోక్ ద ఎంపైర్ ఆఫ్ రఘు పలత్ అండ్ పుష్ప పలత్' అనే బుక్ నుంచి బేస్ చేసుకొని తీశారు. సినిమాలో మెయిన్ థింగ్ ఏంటంటే ట్రీట్మెంట్ చాలా బాగుంది. అంటే ఈ కథని ఎలా చెప్పాలి? సినిమాటిక్‌గా ఎలా చూపించాలి? క్యారెక్టర్స్ ట్రీట్మెంట్. లైక్ ఆ సైడ్ నుంచి తీసుకొచ్చి ఈ సైడ్‌లోకి తీసుకెళ్ళి ఎమోషన్‌ని తెప్పియడం. క్యారెక్టర్స్ మధ్యలో కన్వర్జేషన్స్ కానీ, డైలాగ్స్ కానీ చాలా మీనింగ్‌ఫుల్‌గా టచ్ అయ్యేలా చేశారు. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ హుక్ చేసింది మూవీ. శంకరన్ నాయర్ క్యారెక్టర్ మాత్రం బాగా కనెక్ట్ అయింది. స్టార్టింగ్‌లో కనెక్ట్ అయింది. చివరి దాకా అలాగే ఉంది. కోర్ట్ సీన్స్‌లో విన్నర్స్ ఆర్ లూజర్స్ అని మాత్రం ఉంటాయని నమ్మే స్టేజ్ నుంచి రైట్ ఆర్ రాంగ్ అనే దానికి షిఫ్ట్ అయిన ఆ క్యారెక్టర్ సూపర్ ఉంది. కోర్ట్ రూమ్‌లోని 2 సైడ్స్ మధ్య సాగే సీరియస్ సీన్స్ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యేలా చేశాయి. చాలా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది డ్రామా. ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా టాకిల్ చేయాలి ఈ కేస్‌ని? ఒక చోట ఏం చేయాలో ఆలోచన. ఓటమి నుంచి గెలుపుకి ప్రయాణం. ఒక హై ఫీల్ ఇచ్చింది మూవీ. పర్ఫార్మెన్సెస్ వైస్ ఇలాంటి మూవీస్‌లో అక్షయ్ కుమార్ చించేస్తారు యాక్టింగ్. 'కేసరి', 'ఎయిర్ లిఫ్ట్' ఇంకా ఎన్నెన్నో. అలాగే ఇందులో కూడా ఎక్సలెంట్ యాక్టింగ్ డెలివరీ చేశారు. మాధవన్ బా చేశారు యాజ్ యూజువల్. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే అనన్య యాక్టింగ్ ఇందులో బాగుంది. టెక్నికల్ వర్క్ సాలిడ్ ఉంది. ఫ్రమ్ మ్యూజిక్ టు సినిమాటోగ్రఫీ అండ్ సెట్ డిజైన్స్ అన్నీ కూడా. ఫైనల్లీ ఇంపాక్ట్‌ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామా. తప్పకుండా చూడండి. స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.